తెలంగాణలో కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే 2-3 నెలలు మరి ఒక కత్తి మీద సాము లాంటిలాగా ఉంటుంది. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చిన రిపీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి తన మూలంగానే కాంగ్రెస్ వచ్చిన పవర్లోకి అని చెప్పడము, షర్మిల కూడా 31 నుంచి 32 సీట్లు నామూలంగా వచ్చాయని చెప్పడము, చివరికి చంద్రబాబు నాయుడు కూడా నామూలంగానే కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది, తన శిష్యుడైన రేవంత్ రెడ్డికి పార్టీ కాంటెస్ట్ చేయకుండా సహాయపడిందని చెప్పుకోవడం అన్నీ చూశారు. అందరూ కలిసి తల చేయి వేసి కాంగ్రెస్ని గెలిపించారని చెప్పి అంటున్నారు. కానీ రాబోయే రోజులు అట్లా ఉండవు. ఫస్ట్ షర్మిల గురించి మాట్లాడదాం. తెలంగాణలో పార్టీ పెట్టి వైఎస్ఆర్టీపీ అని పెట్టి పాదయాత్ర చేసి చివరి నిమిషంలో కాంటెస్ట్ చేయను అని చెప్పింది. పాలేరు నుంచి చేస్తానని చెప్పిన తర్వాత చేయను అని చెప్పింది. దాని వెనక సరే కర్ణాటకకు చెందిన లీడర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళకి అప్పటికే ఒక డెసిషన్ ఏంటంటే అది ఎలక్షన్స్ కాగానే కాంగ్రెస్లో విలీనం చేసేయాలనే ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి కాంటెస్ట్ చేయలేదనేది తెలుస్తుంది, తేటతెల్లమవుతుంది. తెలంగాణలోనే పోటీ చేయకుండానే కాంగ్రెస్ని పవర్లో తీసుకొచ్చిన షర్మిల రేపు ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచి పార్టీని పవర్లోకి తీసుకొచ్చే సత్తా ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీట్ అనే గెలిచే నాయకుడు ఉన్నాడా, అభ్యర్థి ఉన్నాడా? 175 మంది 175 25 పార్లమెంట్ స్థానాల్లో పెట్టేంత స్ట్రెంగ్త్ కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో ఉందా? రెండోది, తెలంగాణలో రేవంత్ రెడ్డికి గడ్డు కాలం అని ఎందుకు చెప్తానంటే అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్కి కూడా ప్రత్యర్థులే. సో ఏ నిమిషమైనా సరే ఎంఐఎం ఎట్లాగో బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా అసంతృప్తులు కనుక కాంగ్రెస్లో ఉంటే ఒక 4-5 కాంగ్రెస్ కొంచెం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అదే విజయసాయిరెడ్డి కూడా చెప్పాడు 2-3 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని. దానికి ఇంకా అందరూ మాట్లాడారు, విజయసాయిరెడ్డి నీ పన్ను నువ్వు చూసుకొని చెప్పడం, లేకపోతే ఇంకోటి చెప్పడం, ఫస్ట్ నీ ప్రభుత్వం పడిపోకుండా చూసుకొని కొండా సురేఖ చెప్పడం. సరే ఇవన్నీ ఉంటాయి. ఎవరైనా కామెంట్ చేస్తే దానికి తిరిగి ప్రత్యర్థులు కామెంట్ చేయడం అనేది కామన్ అది. కానీ ఇక జరిగింది ఏంటంటే మెయిన్గా ఒక మంచి కంఫర్టబుల్ మార్జిన్ ఉండే 5-6 మంది. కానీ ఎవరికైనా రేపు కార్పొరేషన్ పోస్టులు ఇచ్చే దగ్గర ఎమ్మెల్యేలకో ఎవరికో వాళ్ళకో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది జరిగితే ఎలక్షన్స్ అయిన తర్వాత, అందుకని ఎవరికి ఎటువంటి పోస్టులు ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేస్తే ఇంకా పని చేయరేమో, ఎలక్షన్స్లో కష్టపడాలని ఆ పోస్టులని ఎరగజు పెట్టి వాళ్ళతో పని చేయించుకోవాలని ఒక పక్కా స్కెచ్ వేశారు. అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ కంటే ముందర 6 నెలల ముందర స్టార్ క్యాంపెయినర్ నేను, రేవంత్ రెడ్డి చెప్తే ఓడింటాడు, మేము సీనియర్స్ లేవా అని చెప్పి కామెంట్ చేశారు. అవన్నీ మనసులో దాచిపెట్టుకుని సరే ఇప్పుడు మినిస్టర్స్ పవర్లు వచ్చాయి, రాని వాళ్ళు ఉన్నారు, వివేక్, వినోద్, రాజగోపాల్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు రాని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, క్వాలిఫైడ్ ఎమ్మెల్యేస్. అందులో మనం వీళ్ళని చూసాం, అటు టీఆర్ఎస్లోకి వెళ్ళారు, బీజేపీలోకి వెళ్ళారు. ఇట్లా చేస్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది. అందుకని వచ్చే 3-4 మంత్స్ టైం ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక నెల రోజులకి ఫలితాలు బాగా వస్తే పర్లేదు, ఫలితాలు బాగా రాకపోతే మట్టుకు కాంగ్రెస్కి ఇబ్బందికర పరిస్థితులే.